హలో ఆల్, మై నేమ్ ఇస్ ప్రకాష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం రీసెంట్గా రిలీజ్ అయిన విజయ్ తలపతి గారిది ది గోట్ మూవీ రివ్యూ గురించి. సో వెంకట్ ప్రభు గారు ఈ మూవీని డైరెక్ట్ చేశారు, అందరికీ తెలిసిందే. ప్రీవియస్గా ఆయన లైనప్ చూసుకుంటే నాకు మానాడు చాలా ఇష్టం. అందులో చూపించిన లూప్ కాన్సెప్ట్ అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ యాక్చువల్లీ కస్టడీ కూడా నాకు నచ్చింది, బట్ సభ్య సమాజం యాక్సెప్ట్ చేసేది లేదు, నాకు తెలియదు కస్టడీ నచ్చింది అని చెప్తే. సో కమింగ్ టు దిస్ మూవీ, సో ఈ మూవీ బేసిక్గా నాకు నచ్చింది. ఇట్స్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ డ్రామా. అండ్ ఆ కమర్షియల్ డ్రామాలోకి చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ అన్నీ ఒక ఎంటర్టైనింగ్ వేలో పెట్టుకొని మనకి ఒక పండగ సీజన్కి ఏమేమి కావాలో అన్నీ ప్యాక్ చేసుకొని ఆన్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేశారు. సో బేసిక్గా స్టోరీ విషయానికి వచ్చేసరికి మనతను రాలో పనిచేస్తాడు, యాంటీ టెర్రరిజం స్క్వాడ్లో పనిచేస్తాడు. సో ఆ స్క్వాడ్లో తను చాలా ఆపరేషన్స్ చేస్తూ ఉంటాడు అండ్ చాలా యాక్టివిటీస్ చేస్తాడు. సో దానివల్ల తనకి ఒక చిక్ ఎదురపడుతుంది. సో ఆ చిక్ ఏంటి, దాని నుంచి తను ఎలా బయటకు వచ్చాడా లేదా అనేది మెయిన్ స్టోరీ. అండ్ డబుల్ యాక్షన్ ఫస్ట్, అది చాలా బాగా మాట్లాడుకోవాలి. మూవీకి డబుల్ యాక్షన్ చాలా ప్లస్ పాయింట్. ఒక పక్కన ఒక మంచి క్యూట్ ఫాదర్ కైండ్ ఆఫ్ రోల్లో ఉన్న విజయ్ని చూస్తాం, ఇంకొక పక్కన అసలు ఏమైనా లొంగను, ఎవ్వడి మాట వినను, అంత క్రూయల్ కైండ్ ఆఫ్ విలన్ విజయ్ని చూస్తాము. బేసిక్గా సెకండ్ క్యారెక్టర్ బాగా నచ్చుతుంది. సో ఎవరైతే సన్ రోల్లో ప్లే చేస్తాడో ఆ క్యారెక్టర్ మనకి చాలా ఎంటర్టైనింగ్ అండ్ ఓకే, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్యూయల్ రోల్లో చూసామన్న ఫీల్ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫీస్ ఎంటర్టైనింగ్ చాలా బాగుంది, చాలా నీట్గా ఎంటర్టైనింగ్గా తీసుకెళ్లారు. స్క్రీన్ ప్లే కూడా మంచిగా రాసుకున్నారు, సస్పెన్స్ ఎలిమెంట్స్ ప్లాన్ చేసుకున్నారు, క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి. ప్రభుదేవ గారిది కానీ, తర్వాత ప్రశాంత్ గారిది కానీ, అండ్ అజ్మల్ కానీ, స్నేహ గారిది కానీ. సో ఎంటర్టైనింగ్గా ప్లాన్ చేసుకున్నారు. కమింగ్ టు సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయింది, సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ ఉంది అండ్ సాంగ్స్ అడ్డగోలుగా వస్తాయి. సినిమాకి ఏదన్నా డిసడ్వాంటేజ్ అండ్ మైనస్ పాయింట్ ఉందంటే అది సాంగ్స్ చాలా అడ్డగోలుగా వస్తాయి. ఎక్కడ పడితే అక్కడ రాంగ్ ప్లే, అప్పుడు ఒక మర్డర్ అవుతుంది, ఒక ఎక్స్ట్రాడినరీ సీక్వెన్స్ అవుతుంది, మన హార్ట్ బీట్ అట్లా అట్లా వెళ్ళి వస్తుంది, పాటేస్తాడు. ఎట్లా అంటే మొత్తం పడిపోతుంది కిందకి. అట్లా సాంగ్స్ ప్లేస్మెంట్ ఎందుకు చేస్తారో నాకు అర్థం కాలేదు. దెన్ క్లైమాక్స్ అయితే అసలు బియాండ్ ద లాజిక్స్. అసలు సినిమాటిక్ లిబర్టీ అనేది తీసుకొని స్టేడియం మీద అద్దడ బైక్లు ఎగురుతాయి, ఫైట్లు అవుతాయి, స్టంట్లు అవుతాయి. సో ఇన్ని సీక్వెన్సెస్ జరుగుతాయి. అండ్ లాస్ట్కి కూడా ఈ మూవీ మీరు టైటిల్ చూసుంటే గోట్ వెంకట్ ప్రభు హీరో అని పెడుతుంది అండ్ లాస్ట్లో గోట్ వర్సెస్ ఓజీ వెంకట్ ప్రభు విలన్ అవన్నీ పడుతూ ఉంటాయి. సో చాలా పెద్దదే ప్లాన్ చేసి ఒక విజయ్, ఇద్దరు విజయాలు, ముగ్గురు విజయాలు, ఇలా దన దిగుతూనే ఉంటారు క్యారెక్టర్స్ అందరూ. సో పర్లేదు, వర్స్ట్ అని చెప్పను, అలా అని ది బెస్ట్ అని చెప్పను, బట్ డెఫినెట్లీ ఎంటర్టైన్ అవుతారు. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి, ఫైట్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి, చేస్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని డెఫినెట్గా ఆ థ్రిల్ ఆస్పెక్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఎలా ప్లాన్ చేస్తున్నారు అనే ఎంతూజియాజం అయితే ఉంటుంది మూవీ చూసేటప్పుడు. పర్లేదు, వన్ టైం వాచ్. ది బెస్ట్ అనను, అట్లని వర్స్ట్ అనను, బాగుంది. మనకి తలనొప్పి అయితే తెప్పాదు, అది మాత్రం చెప్పగలను. సో మీకు ఒకవేళ మూవీ చూడాలనిపిస్తే థియేటర్స్కి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ మూవీ సక్సెస్ఫుల్ రన్ అంతా కంప్లీట్ అయ్యాక నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ తమిళ్ రిఫరెన్సెస్ ఎక్కువ కనపడతాయి. అండ్ ఆ క్లైమాక్స్లో చూపించిన సిచ్యువేషన్స్ కానీ వాటికి మీరు కనెక్ట్ అవుతుంటే మీకు బాగా నచ్చుతుంది. అందుకే మూవీ స్టార్ట్ అయ్యేటప్పుడే స్పెషల్ థ్యాంక్స్ టు అందరికీ వేశారు. సో బీసీసీఐ టీం వీళ్ళందరికీ. సో చెక్అవుట్ చేయండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఆగి వెయిట్ చూద్దాం అనుకుంటే మాత్రం నెట్ఫ్లిక్స్లో వస్తుంది. సో ఇది ఇవాళటి గోట్ మూవీ రివ్యూ. చాలా స్పెషల్ అపియరెన్సెస్ ఉంటాయి, అవన్నీ మీరు ఆన్ స్క్రీన్ చూసి తెలుసుకోండి. సో మీకు ఈ మూవీ రివ్యూ నచ్చితే కనుక ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోయినా చూడండి. సో దట్స్ ఆల్ గోట్ మూవీ గురించి. మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో ముందుకు వస్తూ ఉంటా. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.